ఈ శబరిమల కేసును ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ యావత్ భారతావనికి ఒక 10 సూత్రాల లాగా 10 ఆర్గ్యుమెంట్స్ ముంగట పెట్టింది. ఎక్కడ పెట్టింది అని అంటే అసలు ఎవడు ఈ ధర్మాల పైన ఆర్ మన నమ్మకాల పైన డిసైడ్ చేస్తాడు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో ఆబ్వియస్గా నువ్వు నా నమ్మకాన్ని నా ధర్మాన్ని నీ రాజ్యాంగంగా నువ్వు తీసుకొచ్చుడేంది, నాకు రుద్దుడేంది అని అనే ఒక క్వశ్చన్ ఇవాళ సర్కార్ ముంగట పెట్టింది. ఇవాళ క్వశ్చన్స్ ఏందని అంటే మన నమ్మకాల మీద మన ఆచారాల మీద అది జుడిషియల్ రివ్యూలో పోయిన తర్వాత మనం ఆచరించుడేంది, జుడిషియల్ ఎందుకు రివ్యూ చేస్తుంది అని అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చట్టాలు ఏవైతే డిఫైన్ చేస్తాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ కి కేంద్ర సర్కార్ ఆర్గ్యుమెంట్ పెట్టింది. దాని తర్వాత క్లియర్ కట్ గా మాట్లాడింది కేంద్ర సర్కార్ ఏందని అంటే హిందూ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయి చూడు దీని మీద కోర్టులు చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాయి, ఇది నడవదిగా అని అన్నట్టు సర్కార్ మాట్లాడింది. ఏందనంటే నువ్వు ఏడ కూడా ఈక్వాలిటీ చూపుతున్నావు రెండు మతాల మధ్యలో, నా ట్రెడిషన్లలో గెలకడం ఏంది, నా మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఏంది నీ రిఫార్మ్స్ ని. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చాలా మంది ఈ ప్రభుత్వాన్ని వెనుక అంటే ఇట్లా ఉండే ప్రభుత్వం ఇట్లా ఉండాలా, హిందూ సర్కార్ ఉండాలా, బీజేపీని గెలిపించుకున్నామే అందుకే కదా. నేను కూడా 2-3 సార్లు విమర్శించిన తరుణ్ కటిక్ది జరిగినప్పుడు ఆబ్వియస్గా. బట్ ఇలా నేను చెప్పిన కదా, వెనకటికి కూడా నేను చెప్పిన మనం కొంచెం అనుభవం లేక తొందరపడతామొచ్చు. బట్ దేశ నరేంద్రుడు ఆచితూచి అడుగులేస్తాడు, ఎప్పుడిని ఎవరిని ఎక్కడ ఏడబెట్టాలనో ఆడ పెడతాడు, దేశానికి ఏదైతే కావాలనో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఏం జరిగింది ఏమి ఇచ్చిండు అని చెప్తే శబరిమల మన ఆచారాలపై ఆదేశాలు ఇచ్చినాయి కోర్టులు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమని మాట్లాడిందంటే మా శబరిమల మీద మా ఆచారాలపైన మీ ఆదేశాలు ఏంది అని చెప్పి మాట్లాడింది. ఏందనంటే పెట్టొద్దు మా మందిరంలో రూల్, ఇది సెక్యులరిస్టులకు ఒక టూల్ అని చెప్పి మాట్లాడిరు. ఇదే మన తమ్నైల్. ఈ శబరిమల కేసును ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ యావత్ భారతావనికి ఒక 10 సూత్రాల లాగా 10 ఆర్గ్యుమెంట్స్ ముంగట పెట్టింది. ఎక్కడ పెట్టింది అని అంటే కోర్టుల ముంగట పెట్టింది. భారత్ తన రిలీజియస్ లాస్ ఏవైతే ఉన్నాయి చూడు, ధార్మిక్ లాస్ ఏవైతే ఉన్నాయి చూడు, మతపరమైన లాస్ ఏవైతే ఉన్నాయి చూడు, చట్టాలు ఏవైతే ఉన్నాయి చూడు, దాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తుంది భారత్ సర్కార్. ఏ రకంగా అసలు ఎవడు ఈ ధర్మాల పైన ఆర్ మన నమ్మకాల పైన డిసైడ్ చేస్తాడు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సుప్రీంకోర్టుకి క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే లిమిట్లు పెట్టుకోండి, అంతేగాని మీరు వచ్చి కోర్టులల్లా మా రిలీజన్ని రెగ్యులేట్ చేస్తానంటే కుదరదు. ఐ లుక్ దిస్ పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ని నేను ఎట్లా చూస్తున్నానంటే ఇది కేవలం ఒక హిందూ సమాజానికో లేదా శబరిమలకో ఇది ఏమంటారు స్టిక్ ఆన్ కాదు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్ని మతాలకు అన్ని ధర్మాలకు వర్తిస్తుంది. కోర్టులకు ఒక లిమిట్ పెట్టడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం, నిజంగా చెప్తున్నా మంచి పరిణామం సర్కార్ నుంచి. నువ్వు అసలు నా ధర్మాన్ని డిసైడ్ చేసుడేంది, నీ ధర్మం నీ న్యాయ వ్యవస్థ డిజైన్ కాకముందే నా ధర్మం ఉండే ఈ లోకంలో. సో ఆబ్వియస్గా నువ్వు నా నమ్మకాన్ని నా ధర్మాన్ని నీ రాజ్యాంగంగా నువ్వు తీసుకొచ్చుడేంది, నాకు రుద్దుడేంది అని అనే ఒక క్వశ్చన్ ఇలా సర్కార్ ముంగట పెట్టింది. సర్కార్కి అందరూ ఒక వేసుకోవచ్చు మనం. ఇవాళ క్వశ్చన్స్ ఏందని అంటే మన నమ్మకాల మీద మన ఆచారాల మీద అది జుడిషియల్ రివ్యూలో పోయిన తర్వాత మనం ఆచరించుడేంది, జుడిషియల్ ఎందుకు రివ్యూ చేస్తుంది అని అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవడో కోడు అన్య మతస్థుడు ఎడారి మతాలకని వచ్చినోడు వాడొచ్చి అవుట్ సైడర్ ఒకడు వచ్చి పిల్లేస్తానంటే అది కూడా హిందూ ధర్మాన్ని నమ్మనోడు, ఏ నాన్ బిలీవర్ ఫైలింగ్ ఎ పిల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ and challenging my traditions, is it normal or an aberration? అది నార్మలా అన్యూజువలా ఫ్రెండ్స్? వాడు హిందూ ధర్మాన్ని నమ్ముతుండా నమ్ముతలేడు, వాడు సరే పోని మనోడా కాదు మనోడు కాదు, ఎవడు అన్యమతస్థుడు వచ్చి ఏం ఛాలెంజ్ చేస్తుండు, నా నమ్మకాలను ఛాలెంజ్ చేస్తుండు. ఈ పిల్లుని కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నాయి, పిల్లుని కోర్టులు యాక్సెప్ట్ చేసి ఏం చేస్తున్నాయి, మేము వాయిస్ అయి మాట్లాడతాము అని చెప్పి చెప్తున్నారు. మన దగ్గర ఉన్న కొంతమంది నాస్తికులు దీని మీద మాట్లాడుతున్నారు. వాడు దేవుణ్ణి నమ్మడు, బట్ నా ఐడియాలజికల్ యాక్టివిజంలా ఏలు పెట్టి వాడు ఐడియాలజికల్ నరేటివ్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నడవది, నో మోర్ అవుట్ సైడ్ పిల్స్ అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆర్ టు ది చట్టాలు ఏవైతే డిఫైన్ చేస్తాయో ఆ ఇన్స్టిట్యూషన్స్కి కేంద్ర సర్కార్ ఆర్గ్యుమెంట్ పెట్టింది.
దాని తర్వాత క్లియర్ కట్గా మాట్లాడింది కేంద్ర సర్కార్ ఏందనంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది స్క్రాప్లో పెట్టేసేయండి, ఇక కుర్చీ మడత పెట్టి పక్కకు పెట్టేసేయారు, ఇక ఇది తీసుకునేది లేదు ఇక అని చెప్పింది. ఏమని అన్నదనంటే వేగు కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి, వేగు టూల్ కిట్ తీసుకొని వచ్చి మా నమ్మకాలను మా ఆచారాలను నువ్వు ఓవర్ రైడ్ చేస్తానంటే నడవదు. కోర్ట్స్ అనేది డైరెక్ట్గా మన మొరాలిటీ మీద, నా ఏన్షియంట్ నాగరికత ప్రాక్టీస్ల మీద ఇంపోజ్ చేసి మమ్మల్ని ఇంపాక్ట్ చేస్తానంటే నడవదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. నా ధర్మం అనేది నాకు నేర్పింది, నా ధర్మం ఎట్లుంటుంది అనేది. అంతేగాని జడ్జిల యొక్క థియరీలతోని నడవదు, లా ఇన్స్టిట్యూట్ల యొక్క థియాలజీతోని నడవదు. కోర్ట్స్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఏదైతే ఉంటుందో చూడు, ఇండియన్ కోర్ట్స్ ఏదైతే యూజ్ చేస్తుంది చూడు, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని, దీన్ని పట్టుకొని నువ్వు కోర్ రిలీజన్ని డిసైడ్ చేస్తానంటే కూడా కుదరదు. సెంటర్ దీన్ని స్క్రాప్ చేసేద్దాం అని చెప్పి చెప్పింది. కోర్టులు సెక్యులర్గా ఉంటాయి ఆబ్వియస్గా, ఏదో మతానికి మాత్రం కోర్టులు పనిచేయవు కదా ఆబ్వియస్గా. సో సెక్యులర్ వాదుల లెక్క పనిచేస్తున్న ఈ కోర్టులు ఎప్పుడైతే నా నమ్మకం, నా డాక్ట్రైన్, నా హిందుత్వ అననే నా నమ్మకాన్ని, నా ఆచారాలను రాజ్యాంగబద్ధంగా ఒక సెక్యులర్ నోట్గా ఎట్లా డిసైడ్ చేస్తుంది, దాని బేసిస్ ఏంది మీకు అర్థమవుతుంది కదా. సో ద డాక్ట్రైన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ యాజ్ ఫar as my tradition and faith is concerned, is the argument of the government of India, which is absolutely correct. Unless and until it provokes the constitution or it affects the preamble of the constitution, the courts doesn't have a right to enter into my faith and traditions as a secularist and entertaining the third party pills, which doesn't violate anybody's freedom here అని అనేది గవర్నమెంట్ యొక్క వాదన. దాని తర్వాత హిందూ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో చూడు, దీని మీద కోర్టులు చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాయి, ఇది నడవదిగా అని అన్నట్టు సర్కార్ మాట్లాడింది. ఏందనంటే ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, కొన్ని మతాలకు కొన్ని పుస్తకంని ఆచరించి పుస్తకాన్ని ముంగడికి తీసుకుపోయే మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు కంప్లీట్గా మీరు చాలా ఫేవరెటిజం చేస్తారు, ఆ బుక్నే నమ్ముకొని పోతారు అట్లా. బట్ నా హిందూయిజం అట్లా కాదు కదా, మాకంటూ ఒక స్పెసిఫిక్ బుక్ ఏం లేదు. ఎస్, మాకు ఒక బుక్ ఉన్నది అని అంటే అది FAQs, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంతేగాని మాకు ఒక సపరేట్ బుక్ అంటూ ఏం లేదు. హిందూయిజం ఆనాడు సనాతన ధర్మం అనేది ఎవాల్వ్ అయ్యింది, ఎవాల్వ్ అయితేనే ఉంది, ఎవాల్వ్ అవుతూనే ఉన్నది. సో ఈ ప్లూరల్ ఎవాల్వింగ్ ట్రెడిషన్స్ అనేది హిందూయిజంలో ఉన్నది, సనాతన ధర్మంలో ఉన్నది. దీన్ని నువ్వు డిసడ్వాంటేజ్ అనుకో చెప్పుకొని నేనేదో స్వేచ్ఛ ఇచ్చిన కదా అని చెప్పి నువ్వు నాణ్యతమైన ముట్టకాయలు వేస్తా అంటే కూడా కుదరదు మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలనంటే. సో ఒకటే సింగిల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే హిందుత్వ ట్రెడిషన్స్ పైన నువ్వు కొంచెం జర ఫ్లెక్సిబుల్ అయి అజైల్ అయి తీర్పులు ఇస్తానంటే నడవదు అన్న కోర్ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ ప్రస్తావన తీసుకొని వచ్చింది. ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు 6వ పాయింట్ ఏమని ఉంటుంది అని అంటే, ఈ ప్రస్తావనకు కంప్లీట్గా ఒక ఫ్రేమ్లో పెట్టుకొని మనం మాట్లాడితే ఇది ఏడికని వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, శబరిమల లార్డ్ అయ్యప్ప ఆయన బ్రహ్మచారి, ఈజ్ అన్ ఎటర్నల్ సెలిబ్రేట్, and we have outraged his modesty by giving judgments. I don't believe in this judgment, yaar, seriously. He is telling, అయ్యప్ప స్వామి ఏమనంటున్నాడు, నేను బ్రహ్మచారిని, నేను ఎటర్నల్ సెలిబ్రేట్ని అని చెప్పి చెప్తున్నప్పుడు ఏజ్డ్ బేస్డ్ రిస్ట్రిక్షన్ ఉమెన్ అరైజెస్ అనేది నా స్వామి శరణం అయ్యప్పది ఆయన యునిక్ నేచర్కి భంగం కల్పించుడా కాదా? ఫ్యాక్ట్ కదా. తరతరాల ఆచారాలు మీరు ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చి నా రిలీజియస్ ఫ్రీడమ్ నువ్వు దెబ్బతీస్తున్నప్పుడు ఆర్ యూ నాట్ వయలేటింగ్ ది ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్ రైట్ టు ప్రాక్టీస్ మై ఓన్ రిలీజన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ కాన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 25, 26, 27 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే మీరు మాట్లాడుతారు. మళ్ళీ ఈ స్పెసిఫిక్ ట్రెడిషన్స్ మీద మనం మాట్లాడాలి కదా. ఈ స్పెసిఫిక్ ట్రెడిషన్స్ని నువ్వు టార్గెట్ చేసి నా మీద నీ జడ్జ్మెంట్లు నొక్కుతానంటే నడుస్తుందా అని చెప్పి మాట్లాడేది. ఇది డైరెక్ట్గా 7వ సూత్రంలో ఆర్గ్యుమెంట్లో ఆర్టికల్ 25ని కంప్లీట్గా మిస్రెడ్ చేస్తుంది కదా, విచ్ గివ్స్ మీ ది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. నువ్వు ఈడ కూడా ఈక్వాలిటీ చూపుతున్నావు రెండు మతాల మధ్యలో. వాళ్ళదేమో వాళ్ళ పుస్తకాలు వాడుకుంటారు, పుస్తకాలు నమ్ముకుంటారు కాబట్టి అది కరెక్ట్ అని అంటున్నావు. నాదేమో అజైల్ ఉన్నా, ఫ్లెక్సిబుల్ ఉన్నా, ఎవాల్వ్ అవుతున్నా హిందూయిజాన్ని ఓ ప్లూరలిస్ట్ మెంటాలిటీ లాగా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు సెక్యులరిస్ట్ అయి
నా ట్రెడిషన్లలో గెలకడం ఏంది, నా మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఏంది నీ రిఫార్మ్స్ని. వాళ్ళ దాని మీద ఏం చేయవు, మా దాని మీద చేస్తావని అనేది ఒక తప్పు కదా. శబరిమల కేసు వర్డిక్ట్ వచ్చింది. ఇప్పుడు వీడు ఏమైపోయిందనంటే, వాడు కేసు వేసినోడిది ఇండివిజువల్ది ఉండొచ్చు భయ్ ఆ నమ్మకము, బట్ నా కలెక్టివ్ ఫెయిత్ అనేది ఏంది, మా అందరిది ఏంది, మళ్ళా మేమందరము ఆయన బ్రహ్మచారి అని చెప్పి మనం భావిస్తున్నాం కదా. ఆయన బ్రహ్మచారి అని చెప్పి భావిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళి కాదు వస్తారు, ఇది ఉమెన్ ఫెమినిస్టులు ఎక్సెట్రా అని మీరు మాట్లాడతా అంటే మీరు మా అందరి నమ్మకాన్ని గెలికినట్టు కాదా? ఆ నమ్మకానికి పెద్దపీట వేస్తారా? అన్రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ వుడ్ ఎరేజ్ ది కమ్యూనిటీ స్పెసిఫిక్ వే ఆఫ్ వర్షిపింగ్ మై స్వామి కదా అట్ శబరిమల అన్నది క్వశ్చన్ ఆడ. ఈ ఆర్గ్యుమెంట్ ముంగడికి తీసుకొచ్చింది అంటే ఇండివిజువల్ క్లెయిమ్ తీసుకొని వచ్చి మనం కలెక్టివ్ ఫెయిత్ మీద రుద్దుతానంటే నడుస్తుందా? ఇవాళ కొత్తగా వచ్చిందా ఆచారం? తరతరాల నుంచి ఆది నుంచి అనంతం వరకు ఉన్నాయి కదా మా ఆచారం. ఎవడో ఒకడు ఇండివిజువల్ గాడు మొన్నొచ్చి నిన్నొచ్చి దాన్ని నేను ఓవర్ రైడ్ చేస్తా 2016 2017 అంటే మేము ఇన్కూడా కూర్చోవాలా? బెటర్ లేట్ సర్కార్ మాట్లాడు మొదలెట్టింది. నమ్మకం అనేది జెండర్ డిబేట్కి దారి తీయొద్దు అని చెప్పి కూడా ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. సెంటర్ దీన్ని రిజెక్ట్ చేసింది. ఏందనంటే ఎవరిని అసలు మహిళలను అయ్యప్ప స్వామి దేవాలయంలో పంపొద్దు లేదా రానియము అని చెప్పి మాట్లాడడం అనేది అన్టచబిలిటీ అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది చూడు కోర్టులు. దీన్ని కూడా తప్పు పట్టింది, దీన్ని రిజెక్ట్ చేసింది. శబరిమల యాజ్ అన్టచబిలిటీ అని అంటే కుదరదు అని చెప్పి మాట్లాడింది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎ రిలీజియస్ క్యారెక్టర్ యార్. ద ఆర్గ్యుమెంట్ గివ్స్ అస్, ఇక నిజంగా చెప్పాలంటే ఒక పేట్రియార్కి కంప్లీట్గా ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఒక గ్లోబల్ సిన్సియారిటీ టెస్ట్ నడిచింది. ఎట్లా అనంటే ఒక గ్లోబల్ ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తారు యూరోప్లో, ఆస్ట్రేలియాలో, యుఎస్లో. దాన్ని ప్రపోజ్ చేసింది. కోర్ట్స్ ఓన్లీ షుడ్ వెరిఫై ఇఫ్ ఎ బిలీఫ్ ఈజ్ సిన్సియర్లీ హెల్డ్. వాడెవడో వచ్చి నాస్తికుడు వచ్చి మాట్లాడిండు, సెక్యులర్ వచ్చి మాట్లాడిండు అంటే ఎట్లా మళ్ళీ కలెక్టివ్ ఫెయిత్ అనేది ఏంది? ఇది మళ్ళీ యూరోప్, ఆస్ట్రేలియా, యుఎస్లో కూడా ఉంటుంది. కాకపోతే భారత్లో ఇది ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఈ 10 పాయింట్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినప్పుడు ఇది అబ్సల్యూట్గా శబరిమలకే పరిమితం అయితలేదు. ఇది అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు వర్తిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పర్టికులర్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ శబరిమల. కోర్టులకు హక్కేడొచ్చింది? దిస్ ఈజ్ ది ఎసెన్షియల్ ఫర్ ఎ రిలీజన్ అని చెప్పేది. కోర్టులు వచ్చే కంటే ముందటి నుంచే నా ధర్మం ఉన్నది కదా. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్ ఎక్స్పాన్షన్ అనేది ఇక వద్దు అనే ముచ్చట సర్కార్ తీసుకొచ్చింది. జడ్జు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఉంటాడు. అంతేగాని నా ధర్మంలో ఏదో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చి ఆయనతో నేను ఇంటర్ప్రిట్ చేసి వాదనలు వింటానంటే కుదరదు. రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇండివిజువల్ క్లెయిమ్స్ కంటే చాలా పెద్దది. నాకంటూ నా కలెక్టివ్ రైట్స్ ఉంటాయి, విచ్ డెఫినెట్లీ గివ్స్ మీ ఎ రైట్ టు ప్రాక్టీస్ మై రిలీజియస్ ఫ్రీడమ్ అండర్ ది ఆర్టికల్ 25 and 26. హౌ డేర్ సర్టన్ ఇండివిజువల్స్ ప్రొవోక్ మీ, ఐ రేజ్ ఎ ప్రొటెస్ట్ ఇన్ అన్ అబ్సల్యూట్ వే అనేది సర్కార్ వాదన. అబ్సల్యూట్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఈ ప్రస్తావన ముంగటికి తీసుకొని వచ్చింది. కలెక్టివ్ ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ కదా. పర్సనల్గా కస్టమైజేషన్ నాకు మస్తు ఉంటుంది, బట్ కలెక్టివ్ ఏంది అనేది ఇంపార్టెంట్ కదా. ఇది సర్కార్ మాట్లాడిన మాటలు ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. ఇవాళ లార్జర్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ ఇయనికే ప్రయత్నం చేసింది సర్కార్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిందూయిజం ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ రిలీజన్. బ్రాడర్ క్వశ్చన్స్కి లార్జర్ బెంచ్ క్లారిటీ అడిగింది. సెంటర్ స్టాండ్ చాలా క్లియర్గా ఉన్నది. ఈ మత ధార్మిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎక్సెసివ్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ నుంచి కాపాడుకోవాలా, కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే. బికాస్ బ్యాలెన్స్ బిట్వీన్ ధర్మ అండ్ కాన్స్టిట్యూషన్ రియల్ భారత్ మోడల్ కదా. ఇదే రియల్ సెక్యులరిజం కదా. మళ్ళీ అలా భారత్ సర్కార్ తీసుకున్న అడుగులు ప్రతి సనాతన బంధువుకి గర్వకారణం అవుతాయని, గౌరవాన్ని ఇస్తాయని చెప్పి నేను భావిస్తున్నా. మీ కమెంట్ ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.